మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. పని ఒక చోట, హాజరు మరో చోట. చెరువు పనుల్లో భారీ అక్రమాలు బట్టబయలు. కుకునూరు మండలం దాచారం పంచాయతీ పరిధిలోని నెమలిపేట గ్రామంలో వర్ష నాగేశ్వరరావు చెరువు పనుల్లో అక్రమాలు బయటపడ్డాయి. బాధిత రైతు ఫిర్యాదు మేరకు జరిగిన పరిశీలనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం చెరువు అభివృద్ధి కోసం వర్క్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ కూలీలను చెరువు వద్ద కాకుండా R&R కాలనీలో పనులకు వినియోగిస్తున్న దృశ్యాలు ప్రత్యక్షంగా గుర్తించబడ్డాయి. అయితే అధికారిక రికార్డుల్లో మాత్రం హాజరు చెరువు పనుల పేరుతో నమోదవుతోంది. ఈ పరిస్థితి ప్రభుత్వ నిధుల స్పష్టమైన దుర్వినియోగాన్ని సూచిస్తోంది. రైతు తీవ్ర వేదనతో మాట్లాడుతూ చెరువు పనులు నిలిచిపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, పంటలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం మాత్రమే కాదు, బాధ్యత రాహిత్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పనులు ఒకచోట, రికార్డులు మరో చోట నిర్వహించడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తక్షణమే బయటపెట్టాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు తెలిసి కూడా వర్క్ ఆర్డర్ జారీ చేయడం రైతుపై జరుగుతున్న అన్యాయాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. గ్రామస్తులు, రైతులు ఒకే స్వరంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువు పనులను తక్షణమే పునఃప్రారంభించాలి. రైతుకు జరిగిన నష్టానికి పరిహారం అందించాలి. ఇది కేవలం ఒక చెరువు సమస్య మాత్రమే కాదు, ఇది రైతు జీవనాధారంపై తీవ్రమైన దెబ్బ. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా? రైతుకు న్యాయం జరుగుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. నా పేరు వర్ష నాగేశ్వరరావు అండి. మాది వచ్చేసి నెమిలిపేట విలేజ్. అయితే ఇక్కడ నేను ఒక రైతుని. అయితే మా పొలంలో వచ్చేసి మాకు ఇక్కడ పీటీ అని చెరువుకి శాంక్షన్ చేశారు NRES ద్వారా. దాదాపు 9 లక్షల చిల్లర అమౌంట్. అలాగే వేజ్ వచ్చేసి 10,000 చిల్లర వేజ్ వచ్చి పైన ఉంది. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు 4 వారాల నుండి ఇక్కడ పనిచేస్తున్నారు. దాదాపు 30-25 మంది లెక్కన వారం 2 వారాల నుండి 4 వారాల నుండి పనిచేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే నిన్న ఈ రోజు ఏం చేశారంటే PO గారు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారని మా దగ్గర మస్టర్ వేసేసి R&R సైట్లో తీసుకెళ్లేసి జనాలతోటి పని చేపిస్తున్నారండి. నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ వర్క్ నా దగ్గర పెట్టేసి నా దగ్గర శాంక్షన్ వచ్చిన వర్క్ని మస్టర్ కూడా ఇక్కడే వేస్తున్నారు, కానీ పని మాత్రం అక్కడ చేస్తున్నారు. దానివల్ల నేను రైతు వారీగా చాలా నాకు నష్టం జరుగుతుంది. ఎందుకనగా అంటే ఇక్కడ నా దగ్గర జరిగితే ఇంకా చెరువు లోతయ్యి నీళ్ళు ఎక్కువ నిల్చోవడానికి ఆస్కారం ఉండేది.